హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్‌లో భాగంగా మనం ఏపీ మెయిన్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. అందులో మొట్టమొదటి ఆర్టికల్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఒక మెయిన్ ఆర్టికల్ అండి ఇది. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలోకి ఈ యొక్క విభాగంలోనికి వెళ్తుందనమాట. ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే మనకిక్కడొచ్చింది. ఏమిటంటే ఈ ఆర్టికల్ మనకి ఏరోస్పేస్, ఏరోస్పేస్ టెక్నాలజీ అలాగే డిఫెన్స్ టెక్నాలజీ ఓకేనండి. స్పేస్ టెక్నాలజీ. ఇలా మనకి 3 విభాగాల్లో మనకి పెట్టుబడులైతే వస్తున్నాయి. మరియు ఈ 3 విభాగాల్లో మనకి కేంద్రాలు గూడా ఏర్పాటు చేస్తున్నారనమాట. అవి గూడా మనకి ఆంధ్రప్రదేశ్‌లో. అయితే గత సంవత్సర కాలంలో మనకి 27,000,00,00,000 పెట్టుబడులైతే మనకొచ్చాయని మనకిక్కడ చెప్తున్నారు. అలాగే ప్రముఖమైనటువంటి సంస్థలు భారత్ ఫోర్జ్ అయితేనేమి, డీఆర్‌డీఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అయితేనేమి, ఇటువంటివి మనకి బీడీఎల్ అయితేనేమి, ఇలా మనకి అన్ని మంచి సంస్థలైతే వచ్చాయని చెప్తున్నారనమాట. అందులోను భాగంగా మనం ఏం చేశామంటే, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఓకేనండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటువంటి వివిధ రకాలైన పెట్టుబడులను ఆకర్షించడానికి ఎటువంటి ఎకోసిస్టమ్‌ని కల్పించింది అని అడుగుతాడనమాట. దానికి సంబంధించిన స్టేట్మెంట్‌లను అబ్జర్వ్ చేయండి అంటాడనమాట. అటువంటప్పుడు మనం ఈ ఆర్టికల్ మనం చూడాలనమాట. టోటల్‌గా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే 6 క్లస్టర్‌లుగా ఏర్పాటు చేసిందనమాట. మొత్తం ఈ స్పేస్ టెక్నాలజీ అవ్వచ్చు, అలాగే డిఫెన్స్ టెక్నాలజీ అవ్వచ్చు, ఏరోస్పేస్ టెక్నాలజీ అవ్వచ్చు, అలాగే నేవల్ టెక్నాలజీ, ఇండియన్ నేవల్ సిస్టమ్ అవ్వచ్చు. ఇలా మనకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటటువంటిది అన్ని రకాల వనరులు కూడా ఇక్కడ మనకి అవకాశం ఉందనమాట. ఉదాహరణకు చూడండి, మొదటిది తిరుపతి జిల్లాలో మనకేటంటే రౌతుసూర పరమాల అక్కడ మనకి స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నామనమాట. స్పేస్ సిటీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నామంటే తిరుపతి జిల్లా ఇంపార్టెంట్. ఓకేనండి. తిరుపతి జిల్లా ఇంపార్టెంట్. దాదాపు 2,500 ఎకరాల్లో మనం తిరుపతి జిల్లాలో రౌతు సురమాలలో మనమైతే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఎక్విప్‌మెంట్స్ అవ్వచ్చు, అలాగే ఆస్ట్రోనాట్స్, అలాగే మనమైతే వ్యోమనౌకలు అంటాము. మన యొక్క వ్యోమగాములు వెళ్ళడానికి కావలసినటువంటి వాళ్ళు చేసుకోవడానికి పరిశోధనలైతేనేమి, ఇటువంటివన్నీ గూడా ఇక్కడ మనం తయారు చేస్తామనమాట. ఇంపార్టెంట్ ఏటంటే చాలా ఇంపార్టెంట్. తిరుపతిలో మనం రౌతుసురమాలలో మనం ఏటి చేస్తున్నామంటే 2,500 ఎకరాల్లో మనం స్పేస్ సిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం అని మనం ఇక్కడ గమనించాలనమాట. ఫస్ట్‌ది స్పేస్ సిటీ ఎక్కడ? తిరుపతి అంతే. తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలో మనకి దొనకొండ వద్ద ఏం చేస్తున్నామంటే ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు తయారీ చేస్తున్నాం. ఏవి? ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు ఎక్కడ? అని అడుగుతాడనమాట. ప్రకాశం జిల్లాలో. ఏంటి ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలంటే మనకి చుట్టుపక్క దేశాల నుంచి మనకి చాలా థ్రెట్ అయితే ఉందనమాట. కాబట్టి మన మనుగడని రక్షించుకోవడానికి, మన యొక్క డిఫెన్స్ సిస్టమ్‌ని ప్రతిపాదించుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటటువంటివి ఉపయోగపడతాయనమాట. ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే అర్థం ఏంటంటే ఇవేటంటే యుద్ధం చేస్తాయనమాట ఈ నౌకలు. యుద్ధ నౌకలు అని మనం చెప్పుకోవచ్చనమాట. ఇవి దీనికి కావాల్సినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి యుద్ధ నౌక అనుకోండి. ఇది యుద్ధ నౌక కాదు. కానీ యుద్ధ నౌకే అని అనుకోండి. ఈ యుద్ధ నౌకకు సంబంధించినటువంటి వింగ్స్ అవ్వచ్చు. అలాగే ఈ యుద్ధ నౌకలకు సంబంధించినటువంటి టెక్నాలజీ అవ్వచ్చు. అలాగే ఎయిర్ క్రాఫ్ట్‌కి సంబంధించినటువంటి స్టెల్త్ సిస్టమ్ అవ్వచ్చు. అలాగే ఇటువంటివన్నీ తయారు చేయాలంటే మనకి ఒక మంచి ప్లేస్ కావాలి. ఎక్కడ తయారు చేస్తున్నామంటే ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి విడిభాగాలు ఎక్కడ? ప్రకాశం జిల్లా దొనకొండలో తయారు చేస్తున్నామనమాట. ఇంపార్టెంట్. అలాగే మనకి కోస్తాంధ్ర చూసుకున్న తీర ప్రాంతం మనకిక్కడ చూసుకుంటే బాగా ఇక్కడ నావికా దళానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే విశాఖపట్నము, శ్రీకాకుళము, అనకాపల్లి, కాకినాడ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 3,000 ఎకరాల్లో
నౌకాయాన రంగ పరిశ్రమకి పెద్దపీట ఇక్కడ వేస్తున్నామనమాట. అంటే సమయానికి తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా అక్కడున్న జియోలాజికల్ స్ట్రాటజీ పరంగా మనం మన యొక్క సంస్థలైతే పెడుతున్నామనమాట. మొట్టమొదటిది తిరుపతిలో స్పేస్ టెక్నాలజీ పెట్టుకున్నాం. అలాగే అక్కడే ఎందుకు పెట్టాం? ఇది చాలా డెప్త్ ఆర్టికల్ ఉంది. అక్కడే మనం తిరుపతిలోనే ఎందుకు పెట్టుకున్నాం? తిరుపతి, నెల్లూరు ఈ ప్రాంతంలో అంటే మనకి ఇక్కడ మనకేమవుతుందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అవ్వచ్చు. ఇక్కడ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి హెలీప్యాడ్స్ అవ్వచ్చు, లాంచ్ ప్యాడ్స్ అవ్వచ్చు. ఇటువంటివన్నీ గూడా మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ మనము డెవలప్ చేసుకోవచ్చనమాట. ఎందుకంటే తక్కువ ఇంధనం ఖర్చుతో మనము ఇక్కడ ఏమంటామంటే లాంచ్ ప్యాడ్స్‌ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ యొక్క తిరుపతి భాగంలో. లాంచ్ ప్యాడ్స్‌ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవచ్చనమాట. శాటిలైట్స్ ఏవైతే మనం అంతరిక్షంలో ప్రవేశపెడుతున్నామో దానికి సంబంధించినటువంటి ప్రయోగాలు చేయడానికి ఒక లాంచ్ ప్యాడ్ సిస్టమ్ అవసరం కదా! శ్రీహరికోటలో ఏర్పాటు చేశాం. అలా ఒక లాంచ్ స్టేషన్‌ని ఏర్పాటు చేసుకోవడానికి అనువైన ప్రాంతం అనమాట. అందుకే అక్కడ మనం స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాం. ఇలా మీరు సబ్జెక్ట్ లింక్‌గా గుర్తించుకుంటే ఇవన్నీ గుర్తుంటాయి. ఏదో కంఠస్థం పెట్టేసారనుకోండి ఏటి గుర్తుండదు. తిరుపతి జిల్లాలో స్పేస్ టెక్నాలజీ అనేటటువంటిది మీరు ఎలా గుర్తించుకోవాలంటే అక్కడ మనకి ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువ కాబట్టి అక్కడ ఏర్పాటు చేసుకున్నాం అని మీరు సబ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా గుర్తించుకుంటేనే ఇవన్నీ గుర్తుంటాయి. లేకపోతే ఏంటంటే మనకు చాలా కష్టమవుతుంది. తిరుపతిలో అయిపోయింది. నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ విడిభాగాలు తయారు చేసుకుంటాం. అలాగే తీరాంధ్ర ఇవన్నీ కూడా మనకిక్కడ నౌకాయానకు సంబంధించింది. ఇలా స్ట్రాటజీలుకల్లా మనం ఆలోచించాలనమాట. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ఏం చేస్తామంటే జగ్గయ్యపేటలో మనం ఇక్కడ 3000 ఎకరాల్లో మిసైల్స్ అవ్వచ్చు, మందుగుండు సామాగ్రి అవ్వచ్చు ఇవి పెడుతున్నామనమాట. ఎక్కడ? ఎన్టీఆర్ జిల్లాలో గుర్తుంచుకోవాలి. మరి కర్నూలులో ఏం చేస్తున్నామంటే అన్‌మ్యాన్డ్ డ్రోన్ తయారీ పెడుతున్నాం. అన్‌మ్యాన్డ్ డ్రోన్ తయారీ అంటే మానవుడు లేనటువంటి డ్రోన్ సిస్టమ్స్ తయారు చేస్తున్నాం. రీసెంట్‌గా ఏం చేస్తున్నామంటే యుద్ధాలు కూడా డ్రోన్స్‌తో మనం వెళ్తున్నాం. అలాగే ఈ డ్రోన్స్ అనేటటువంటివి మానవుడు కన్నా ఎక్కువగా మనకి ఈ డ్రోన్ సిస్టమ్‌ని ఏఐ సాంకేతిక గాని జోడించినట్లయితే మానవుడు చేసినటువంటి యుద్ధం గాని, డ్రోన్ చేసినటువంటి యుద్ధం గాని చాలా తేడా ఉంటుంది. మానవులనుకోని మనకిక్కడ సైనికులందరిని డిప్లాయ్ చేయాలి. ఈ యొక్క సరిహద్దు ప్రాంతానికి. ఇదంతా చాలా టైం పడుతుంది. డ్రోన్స్ అనుకోండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో వెళ్ళి అక్కడ యుద్ధ స్థితిగతులను అంచనా వేసి మనకి సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ ద్వారా లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ సర్వర్ ద్వారా మనకి మనం ఉన్న చోటనే ఈ ఇన్ఫర్మేషన్ గ్రాబ్ చేసుకొని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనం రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకనే కర్నూలు జిల్లాలో మనం దీన్ని పెట్టుకున్నామనమాట. ఈ యొక్క అన్‌మ్యాన్డ్ డ్రోన్ తయారీ పరిశ్రమ. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సత్యసాయి జిల్లాలో మనకి ఏరోస్పేస్ అలాగే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలైతే క్లస్టర్స్ పెడుతున్నామనమాట. ఎక్కడ? సత్యసాయి ఇంపార్టెంట్ అండి సత్యసాయి. అలాగే తిరుపతి ఇంపార్టెంట్. ఇక్కడ స్పేస్ టెక్నాలజీ. అలాగే సత్యసాయి ఓకేనా? సత్యసాయిలో ఎక్కడంటే పుట్టపర్తిలో పెడుతున్నామనమాట. ఇక్కడ మనం ఏం పెడుతున్నాం? పుట్టపర్తిలో చాలా ఇంపార్టెంట్ ఇది ఏరోస్పేస్‌కి సంబంధించినటువంటిది. ఏంటంటే అవి అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏఎంసీఏ ఇంపార్టెంట్. ఏఎం అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఏంటి అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే మనకి ఇవి భారతదేశంలో మనకి డిఫెన్స్ సెక్టార్ అభివృద్ధి చేసినటువంటి 5వ తరం జనరేషన్ ఇది. 5th జనరేషన్ ఓకేనా? యుద్ధ నౌకలండి ఇవి. వెరీ పవర్‌ఫుల్ అనమాట. ఇది 5వ తరం యుద్ధ నౌకలైతే మనం తయారు చేస్తున్నాము. అవి ఈ కోవకు చెందినటువంటివన్నమాట. అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటటువంటివి చాలా వేగంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది గ్యాదరింగ్ చేసుకొని సమయ సందర్భాలు బట్టి అక్కడ యుద్ధం అనేటటువంటిది చేస్తాయన్నమాట. ఇవి మల్టీ రోల్ కూడా చేస్తాయన్నమాట. ఈ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటటువంటివి. అలాగే ఇలా ఈ క్లస్టర్స్ అన్నీ మనం గుర్తుంచుకోవాలనమాట. అంతే. ఈ ఆర్టికల్ ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే స్టాటిక్స్ చదవడం కాదు. ఐఎన్ఎస్ విక్రమ్ గురించి, ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి, ఐఎన్ఎస్ ఈట్లి గురించి కాదు. దొనగిరి
మనకి ప్రెజెంట్ లింక్డ్‌గా ఏదైతే ఉందో అది చదువుకోవాలి. ఈట్ల మీద మనకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుందనమాట. ఇక్కడ మనం చూసుకుంటే 'పీవీ సింధు' గారు మనకేంటంటే 750 టోర్నమెంట్ జపాన్‌లో మనకి ఓకేనా. ఆహ్, చాలా రోజుల తర్వాతయితే మనకి ఈమె టైటిల్ అయితే మనకి గెలిచింది. జపాన్ టైటిల్. ఓకేనా. భారతదేశం తరపు నుంచి ఈమె మొట్టమొదటనమాట ఈ టైటిల్ గెలవడనమాట. ఏంటి? ఏ టైటిల్ అంటే ఇది సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్. ఓకేనండి. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అనమాట. ఇది గెలవడం ఈమెకిదే మొదటిసారి. అలాగే 2024లోనే లాస్ట్ టైటిల్ కొట్టింది. ఒక 2 ఇయర్స్ గ్యాప్ వచ్చిందనమాట. ఫామ్‌లో లేదు. ఇప్పుడు ఫామ్‌లోకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క టెక్నాలజీ సిస్టమ్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ డెప్త్‌గా ఏటంటే ఇదంతా గూడా మనకేటంటే దాదాపుగా మనం ఏరోస్పేస్‌లో అవ్వచ్చు, డిఫెన్స్ పాలిసీ అవ్వచ్చు, 4.0 మన ఆంధ్రప్రదేశం తీసుకొచ్చిందనమాట. ఆ పాలిసీ చదువుకోవాలి ఒకసారి. 1,00,00,000,00,000 పెట్టుబడైతే మన యొక్క ప్రభుత్వం లక్ష్యం అనమాట. కాబట్టి ఈ బీడీఎల్ అయితేనేమి ఓకేనా. బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ అయితేనేమి, అలాగే డీఆర్‌డీఓ ఇటువంటి మంచి సంస్థలైతే ఇక్కడ మనకి అవకాశం ఉంటుందనమాట రాడానికి. మెయిన్‌గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఏఎంసీఏ ఓకేనా. ఇదేంటంటే మనకి అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది అంటే డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో మనకి నడుస్తుందనమాట. ఓకేనా. అలాగే ఇది ఎవరు నిర్మిస్తున్నారంటే ఏడీఏ అనమాట. ఓకేనా. ఇది గూడా మనకి ఇంపార్టెంట్. వీళ్ళైతే తయారు చేస్తున్నారనమాట. ఓకేనండి. ఏడీఏ ఏరోస్పేస్ డిఫెన్స్ ఓకేనా. వీళ్ళైతే మనకి చేస్తున్నారు. ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ ఒకసారి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ మనకొచ్చేసి భారతదేశం యొక్క వృద్ధి రేట్ అనేటటువంటిది అంచనా వేయడం జరిగిందిక్కడ. 26, 27కి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇస్తారనమాట ప్రతిసారి రేటింగ్ సంస్థలు. అలాగే కొంతమంది ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్స్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అవ్వచ్చు, అలాగే వరల్డ్ బ్యాంక్ అవ్వచ్చు. ప్రముఖమైన సంస్థలు రేటింగ్స్ అయితే ఇస్తాయనమాట. అందులోను భాగంగా మనకి ప్రెజెంట్ ఎకనామిక్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే ఒక డెలాయిట్ ఇండియా సంస్థ అనేటటువంటిది అంచనా ఏసిందనమాట. ఓకేనా. మొత్తానికి 6.5-6.8 అయితే ఉంటుంది. మొదటిగా ఇయర్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఒడిదుడుకులు లోనయ్యి ఉంది. తర్వాత రెండో ఏమంటామంటే ఫస్ట్ త్రైమాసికం ఇలాగుంది గానీ, తర్వాత వచ్చే త్రైమాసికాల్లో ఇంప్రూవ్‌మెంట్ అయితే అవుతుందని చెప్తుందనమాట. అలాగే మనకి ఎందుకు ఇంత తక్కువ అంచనా వేసిందంటే మనకి ఎల్‌నీలో ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది. దాదాపు జూన్ నెలలో మనకి 25% వర్షపాతం లోటు నమోదైంది. జులై నెలకు సంబంధించి అయితే మనకి దాదాపుగా 2 నెలలు కలుపుకొని 52.3% అయితే మనకి లోటైతే నమోదైందనమాట. దేనికి సంబంధించి? మన యొక్క వర్షపాతానికి సంబంధించి. ఈ పాటికే మన ఆంధ్రప్రదేశ్‌లో 185 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలి. కానీ 85 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే పడింది. 50% నుంచి 60% లోటైతే మనకిక్కడ నమోదయ్యిందని చెప్పుకోవాలి. అలాగే ద్రవ్యోల్బణం. వీట్ల వల్ల ఏమవుతుంది? వర్షాలు పడకపోతే ఆహార పంటల ఉత్పత్తి అనేటటువంటిది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గిపోతుందో రైతులు ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది. ఎప్పుడైతే సప్లై తక్కువవుతుందో డిమాండ్ దానికి ఎక్కువుంటుందనమాట. తక్కువ వస్తువులుంటాయి. దాన్ని కొనడానికి ప్రజలు ఎగబాకుతారు. ఎగబాకడం వల్ల ఏమవుతుంది? ధరలు పెరుగుతాయి. ధరలు పెరగడం వల్ల ఏమవుతుంది? ద్రవ్యోల్బణం అనేటటువంటిది వస్తుంది. మరి దీనికి చర్య ఏం తీసుకోవాలి ప్రభుత్వాలు? ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి ఈ యొక్క ఏది ఎక్కువుంది ఇక్కడ? డిమాండ్ ఎక్కువుందనమాట. డిమాండ్ ఎక్కువుంది కాబట్టి, ఈ డిమాండ్‌కి తగ్గట్టుగా మనం ఏం చేయాలంటే, ఉత్పత్తిని ఎంకరేజ్ చేయాలనమాట. ఓకేనా. అప్పుడేమవుతాయి? ధరలనేటటువంటి అదుపులోకొస్తాయనమాట. చిన్న లాజిక్. ఇలా అనమాట. అలా మనకిక్కడ చూసుకోండి 6.5 నుంచి 6.8 వరకైతే మన యొక్క భారతదేశం వృద్ధి అయితే ఉంటుందని చెప్తున్నారు డెలాయిట్ వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకుంటే, రీసెంట్‌గా మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఒక ఆహ్, ఏమంటామంటే సెమికాన్ 2.0 ప్రా పథకమైతే ప్రవేశపెట్టింది కదా! దేని గురించి సంబంధించిందంటే ఇది స్వదేశీ చిప్ తయారీ సంస్థలకి ఇది ఒక ఊతమిస్తుందనమాట. ఆ యొక్క
ఎప్పుడైతే ఈ పథకం రిలీజ్ చేశారో అందులోని భాగంగా ఐటీ కార్యదర్శి అయితే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఏంటి భారీ పెట్టుబడులైతే వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాసెస్ దేనికి ఎంత ఎన్ని కోట్లు దీనికి సెమీకాన్ పెట్టాము. 1,27,000 కోట్లయితే మనకి బడ్జెట్ అయితే పెట్టామనమాట 2.0 కింద. అయితే దీన్ని మనం చూసుకుంటే ఇది 1,27,000 కోట్లు. మరి మొబైల్‌కి గూడా పెట్టాం కదా! మొబైల్ పరిశ్రమకి 62,500 కోట్లయితే మనం మొబైల్ పరిశ్రమకు కూడా పెట్టాం. 2 కలిసే రిలీజ్ చేశారు. దాదాపు 1.87,000 కోట్లయితే ప్రకటించామనమాట. అందులోను భాగంగా చిప్‌కైతే 1,27,000 కోట్లయితే మనం 2.0 కింద అధునాతన చిప్ డిజైన్ కింద మనం చేశాము. ఎక్కువగా ఇదేంటంటే భారతీయ కంపెనీలకి మనకి ప్రోత్సాహకాలనేటటువంటిది ఎక్కువిస్తుందనమాట. ఓకేనా? మినిమమ్ ఇందులో ఏటంటే డిజైన్ అనుసంధానత చేశారనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిప్ ఉంది. ఈ చిప్‌ని మీరు ఓన్లీ ఔటర్ వ్యూ ఇచ్చారు. ఆర్కిటెక్చర్ ఇచ్చారు. వాళ్ళకి తక్కువ అమౌంట్ అనేది ప్రోత్సాహకం ఉంటుందనమాట. అదే మీరే రూపకల్పన చేశారనుకోండి. ఇన్నోవేషన్ చేసి కనిపెడితే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ప్రోత్సాహకాలు ఇస్తారనమాట. దాదాపు 1000,00,00,000 లేదా అంతకంటే ఎక్కువనమాట. ఇందులో కూడా మనకి డిఫరెంట్ సబ్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఈ యొక్క చిప్ డిజైన్‌కి సంబంధించి ప్రోత్సాహాలకి. అయితే టోటల్‌గా ఈ పథకం మనం చూసుకుంటే, ఈ సెమీకాన్ పథకం అనేటటువంటిది మనకి 2026లో ప్రకటించాం కదా! ఇది దాదాపు 6 సంవత్సరాలకైతే మనం పెట్టుకున్నామనమాట ఈ పథకం. ఈ వేల కోట్లన్నీ కూడా విడతల వారీగా మనకి లభిస్తాయన్నమాట. ఎవరైతే ఈ యొక్క పెట్టుబడులు పెడతారో ఈ యొక్క ఆహ్, సెమీకాన్ అంటే చిప్స్ డిజైన్ తయారీలో అంకుర సంస్థలున్నాయి. స్టార్టప్స్ ముందుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకాలనేటటువంటివి ఉంటాయన్నమాట. తద్వారా ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా భారతదేశం అనేటటువంటి ఆత్మనిర్భర్ భారత్ లేదా మనకి వికసిత్ భారత్ 2047 కల్లా చిప్స్‌లో మన చిప్‌లు మనమే తయారు చేసుకోగలం అనేటటువంటిది మనకి కాన్ఫిడెన్స్ ఇక్కడ బిల్డ్ అవుతుందనమాట. అలాగే మనకిక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ మనకి వాటర్ ఎల్‌నినో వల్ల మనకి వర్షాలైతే పడట్లేదు కదా! ఇదెందుకు ప్లేస్ చేశానంటే అప్పుడప్పుడు మనకు మ్యాచింగ్ అడుగుతుంటారనమాట. పొట్టి శ్రీరాములు జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మనకి కండలేరు జలాశయం అనేటటువంటిది ఉన్నదని గుర్తుంచుకోవడానికి ఇది పెట్టాననమాట. ఓకేనండి. అడుగుతుంటాడనమాట. దీనికి వాటర్ రావాలంటే ఎక్కడి నుంచి మనకు రావాలి? కృష్ణా నుంచే రావాలి. కృష్ణా నుంచే మనకు రావాలి. మెయిన్‌గా శ్రీశైలం. మనకి శ్రీశైలం కండలేరుకొస్తేనే మనకి ఇక్కడ మనకి నీరొస్తుందనమాట. ఎక్కడ? నెల్లూరు జిల్లాకి. అవన్నీ గూడా లింక్స్ అనమాట. నదుల అనుసంధానం ద్వారా చేస్తున్నాం. దీని యొక్క సామర్థ్యం మనకి 68 టీఎంసీలయితే ప్రస్తుతం ఎంతుంది? 28 ఉందనమాట. సగం గూడా లేదు. చాలా తక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే దీని కింద మనకి చిత్తూరు అవ్వచ్చు, నెల్లూరు అవ్వచ్చు, దాదాపు 3,00,000 ఎకరాల ఆయకట్టయితే దీనికి కల్పిస్తుందనమాట. ఈ యొక్క జలాశయం అనేటటువంటిది. ప్రస్తుతానికి నీరు లేకపోవడం వల్ల ఇలా ఉందనమాట. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఓకేనండి. గ్రామీణ్‌కి సంబంధించినటువంటి మా పథకం అన్నమాట ఇది. ఇందులో దాదాపుగా 10,00,000 మందికి పైగా అప్లై చేసుకుంటే 9,00,000 మంది అర్హులని తేల్చారనమాట. ఎక్కువగా మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే ఎక్కువగా ఉన్నారు. తక్కువగా మనం చూసుకుంటే విశాఖపట్నంలో ఉన్నారని ఈ ఆర్టికల్ చెప్తుంది మనకి. ఓకేనా? జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి గుర్తుంచుకోండి. ఏ పథకం అంటే గ్రామీణ ప్రాంతాల్లో మనకి పేదలుంటారు కదా! వాళ్ళకి ఇల్లు నిర్మించడానికనమాట. పథకం ఏంటి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అలాగే ఎన్టీఆర్. ఇక్కడ మరి టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఎన్టీఆర్ పథకం అని పేరు పెట్టారనమాట. ఓకేనండి. అలాగే మనకిక్కడ వాటర్ షెడ్ పథకమైతే ఇక్కడ మాకిలా అమలు చేయండి అనేసి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటటువంటిది ఒక కేంద్రానికి సిఫార్సు అయితే పెట్టిందనమాట. ఏంటి వర్షాభావ ప్రాంతాలుంటాయి కదా! వాళ్ళకి భూసారం పెంచేటందుకు మనకి వాటర్ షెడ్ డెవలప్‌మెంట్ కాంపోనెంట్ కింద మనకి దాదాపుగా ఇన్ని వేల కోట్లతో 3,500 కోట్లతో 406 ప్రాజెక్టులయితే మనం ప్రతిపాదించామనమాట. ఏ ఏ జిల్లాలకి ఎంతేసి కావాలి? ఓకేనా? ఈ యొక్క మనకు పథకాలున్నాయి కదా!
ప్రధాన మంత్రి కృషి సించయ్ యోజన. ఈ కాంపోనెంట్ కింద మనం ఈ యొక్క ఆహ్, వాటర్ షెడ్స్ అయితే మనం డెవలప్‌మెంట్ చేస్తున్నాం. అందులోను భాగంగానే కిందటిసారి వరకు అమలు ఏదైతే ఉందో అది ఇంకా మనం ఉపయోగించుకోలేదు. 2.0 దాని కింద మాకు నిధులు విడుదల చేయండి. 3.0 ఇప్పుడొచ్చేస్తుంది గదా! అనేసి ఇంతవరకు ఏవైతే ఉన్నాయో 2.0 కింద అమలు చేయాల్సినవి 555,00,00,000 అయితే మనకున్నాయి. అందులోనే 50 వాటర్ షెడ్ ప్రాజెక్టులయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? మరో 2 నెలల్లో ఈ ప్రాజెక్ట్ ముగుస్తుంది గాబట్టి అర్జెంట్‌గా పనులు క్లోజ్ చేసుకోవాలని చూస్తున్నామనమాట. ఇది ఇందాక చూసాం కదా! ఇక్కడ చూడండి మెయిన్ ఆర్టికల్ మనకి బడ్జెట్ సమావేశాలైతే మనకి స్టార్ట్ అవుతున్నాయండి. ఓకేనా? పార్లమెంట్ సమావేశాలైతే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ప్రతిపక్షాలు చాలా డిమాండ్ చేస్తున్నాయన్నమాట. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయితేనేమి, అలాగే మనకి డీలిమిటేషన్ కమిషన్ మీద అయితేనేమి, అలాగే మనకు ద్రవ్యోల్బణం ధరలనేటటువంటివి ఆర్‌బీఐ నిర్ణయించిన దానికన్నా ఇప్పుడు కొంచెం పెరిగిందని, అలా మనకి ఇవన్నిట్లి మీద గూడా ఈయన విద్యా శాఖ మంత్రి మీద మనకి ఎక్కువ ప్రెషర్ ఉందనమాట. అర్జెంట్‌గా మీరు రాజీనామా చేయండి అని అక్కడ మనకి లద్దాఖ్ నాయకుడైనటువంటి ఒకతనున్నాడు కదా! ఆయన మనకి ఏమంటాము చోంగ్ అని అంటాము. ఆయన పేరు చూసుకుంటే మనకిక్కడ జనతా పార్టీ కాక్రోచ్ పార్టీ గూడా ఇక్కడ మనకి నిరసనలు వ్యక్తం చేస్తుంది. అయితే గత 20, 30 రోజుల నుంచి మనకి సోనం వాంగ్‌చుక్ ఓకేనా? సోనం వాంగ్‌చుక్ అనేటటువంటి ఆయన మనకి నిరాహార దీక్ష అయితే చేస్తున్నాడనమాట. ఆమరణ నిరాహార దీక్ష. ఈ యొక్క నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. చాలామంది పిల్లల భవిష్యత్తు పోయింది కాబట్టి, మీరు అర్జెంట్‌గా రాజీనామా చేయండి అనేసి డిమాండ్‌లయితే వినిపిస్తున్నాయి. వీటిల్ని అస్త్రాలుగా చేసుకోవాలని చూస్తుంది ప్రతిపక్షం. అలాగే సర్ర గూడా ఉంది కదా! ఓకేనా? సమగ్ర ఓటర్ సర్వే ఓకేనా? ఇది గూడా ప్రస్తుతానికైతే అందుబాటులో వీళ్ళకుందనమాట అస్త్రాలుగా. మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఆల్రెడీ కిందటిసారే మనకి 130 బిల్లు ఒకటి ప్రవేశపెట్టింది డీలిమిటేషన్‌కి. 131 ఏం ప్రవేశపెట్టిందంటే, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి ఈ బిల్లులు. ఈ బిల్లుల్ని కేంద్రం అనేటటువంటిది ఆమోదించుకోవాలని చూస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలనమాట. ఏం జరుగుతుందనేది చూద్దాం. మనకు తెలుసు అంతరిక్ష రంగంలో మనకి ఒక చారిత్రాత్మకమైనటువంటి స్టెప్ అయితే మనకు పడింది. ఏంటంటే ఇంతవరకు ఇస్రోయే మనకి ప్రతిదానికి గూడా చిన్న రాకెట్ అవ్వచ్చు, పెద్ద రాకెట్లు అవ్వచ్చు, అన్నీ కూడా ఇస్రోయే చేసేది. దానివల్ల ఏమవుతుంది? పని భారం అనేటటువంటిది ఇస్రో మీద పడుతుంది. దానిలో భాగంగానే మనకి మోదీ గారు ఏం చేశారంటే, ఒక పథకాన్ని తెచ్చారు. ఏంటది మనకి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి కొంచెం సడలింపులు చేశారనమాట. ప్రైవేటు వ్యక్తులు కూడా వచ్చి ఈ టెక్నాలజీలో పెడితే మేము ప్రోత్సాహకాలు ఇస్తామనేసి. అందులోని భాగంగా హైదరాబాద్‌కి సంబంధించినటువంటి స్కై రూట్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు మనకి మొట్టమొదటి సక్సెస్‌ఫుల్‌గా ఏం చేశారంటే భూ ఎల్‌ఈఓ ఓకేనా? భూ స్థిర కక్ష లోవర్ ఎర్త్ ఆర్బిట్‌లో మనకి సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళ యొక్క ఏవైతే రాకెట్స్ మనకి శాటిలైట్స్ ఏవైతే మనకుంటాయో, ఈ శాటిలైట్స్‌ని మనకి నిర్దిష్ట కక్షలో ప్రవేశపెట్టేటటువంటి ఒక రాకెట్‌నయితే వాళ్ళు తయారు చేసుకోగలిగారనమాట. ఈ ఆర్బిటార్‌లో మనకి ఈ నిర్దిష్ట కక్షలో ప్రవేశపెట్టేటటువంటి సత్తా అయితే తెచ్చుకున్నారనమాట. మన రీసెంట్‌గా అయితే జరిగింది. ఈ యొక్క ఈ యొక్క నిర్దిష్టమైన కక్షలో అయితే వీళ్ళు ప్రవేశపెట్టగలిగారనమాట. తద్వారా మనకి బర్డెన్ తగ్గుతుంది. చిన్న శాటిలైట్స్‌కైతే ఇప్పుడు మనకి డిమాండ్ ఉందనమాట. ఎందుకంటే పెద్ద శాటిలైట్స్‌కి మనకి ఇస్రో ఎలాగా లాంచ్ చేస్తుంది. చిన్న శాటిలైట్‌లే ప్రతిదానికి పెద్ద రాకెట్స్‌ని ఉపయోగించుకోలేము కదా! పిఎస్ఎల్‌వి ఉంది. దాదాపు మనకు 3000-4000 దాకా మోయగలుగుతుంది. జీఎస్ఎల్‌వి ఉంది. 4000 పైదాకా మనకు మోయగలుగుతుంది. చిన్న రాకెట్ అప్లికేషన్ ఉంది. ఈ చిన్న శాటిలైట్‌ని ఈ చిన్న శాటిలైట్‌ని మనకి స్పేస్‌లో ప్రవేశపెట్టడానికి ఇంత పెద్ద బరువైన రాకెట్‌లను ఉపయోగించలేం కదా! మనకి అమౌంట్ వేస్ట్ అవుతుంది. అందువల్లే ఈ యొక్క స్కై రూట్ ఏజెన్సీ వాళ్ళు, స్పేస్ ఏజెన్సీ వాళ్ళు మనకి ఈ యొక్క ఆహ్, లైట్ వెహికల్స్ ఓకేనా? భూస్థిర కక్షలో ప్రవేశపెట్టేటటువంటి సాంకేతికతనైతే వీళ్ళు అభివృద్ధి చేశారు. అందులో భాగంగా ఈ ఆర్టికల్ మనం చూస్తున్నాం. అలాగే మనకి ఇంకా చాలా సంస్థలున్నాయి. అగ్నికుల్ కాస్మోస్
ఈ కంపెనీ అయితే ఏకంగా వాళ్ళకి ఒక లాంచ్ ప్యాడే మనకి వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారనమాట. ఇస్రో దగ్గర. ఈ యొక్క షార్ దగ్గర. ఓకేనా? సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం దగ్గర వీళ్ళొక సెపరేట్‌గా ఒక లాంచ్ ప్యాడే వీళ్ళకుంది. అలా అనమాట కొత్త కొత్త స్టార్టప్‌లు మనకైతే వస్తున్నాయి. దాదాపు 100కు పైగా 400కు పైగా ఉన్నాయి స్టార్టప్స్. అందులో వీళ్ళందరి నుంచి పోటీ అనేటటువంటిది ఎదుర్కొని మనకేమవుతుందంటే తక్కువ ధరలకే మనకి రాకెట్స్ ఓకేనా? రాకెట్ల ద్వారా మన శాటిలైట్‌లని అంతరిక్షంలో ప్రవేశపెట్టుకోవచ్చు. ఆ కిందే ఈ ఆర్టికల్ మనం చూడొచ్చనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా! స్టార్టింగ్‌లో తిరుపతిలో మనకి స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సిటీ అని పేరు పెట్టేసాం ఆల్రెడీ. అక్కడ మనకి స్కై రూట్ సంస్థలు కూడా వస్తున్నాయన్నమాట మంచిదే. లాంచింగ్ వెహికల్ తయారీ సంస్థలైతే ఇక్కడ మనం పరిశ్రమలు పెడుతున్నాం మంచిదే. బీడీఎల్ చెప్పుకున్నాం కదా! భారత్ డైనమిక్స్ లిమిటెడ్. వీళ్ళు ప్రకాశం జిల్లాలో చెప్పుకున్నాం కదా! 978 కోట్లతో పెట్టుబడులు ఎయిర్ క్రాఫ్ట్‌కి సంబంధించి కాంపోనెంట్స్ తయారీ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. చిత్తూరులో చెప్పుకున్నాం. ఓకేనా? ఎనర్జీ క్రాఫ్ట్స్ తయారీ చెప్పుకున్నాం. నెల్లూరులో కూడా చెప్పుకున్నాం కదా! రక్షణ రంగం క్షిపణులు పెడుతున్నారని. ఇలా మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కింద చెప్పుకోవచ్చు. కొత్త తరహా నేరాల చేతనకి ఏటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21, 22 తారీఖులో మనకి సీఎం అధ్యక్షతన ఏతంటే ఒక 2 రోజులు ఒక సదస్సు అయితే జరుగుతుందనమాట. ఇది దేనికి సంబంధించిందంటే సైబర్ టెక్నాలజీకి సంబంధించి, మహిళలు, చిన్నారుల మీదకి సంబంధించి, అలాగే మనకి డ్రోన్స్ ఓకేనా? అన్ని రంగాల అభివృద్ధికి కూడా మనకి కృషి చేయడానికి ఇదొక అవకాశంగా చెప్పుకోవచ్చనమాట. అలాగే మానవ వనరుల గురించి ఇలా సాంకేతికత ఆధునీకరించుకోవడానికి డిజిటల్ పోలీస్ ఆర్కిటెక్చర్‌లు అయితేనేమి, ఇలా అన్నిట్లికి గూడా కొత్త తరహా నేరాలను ఛేదించడానికి ఈ యొక్క సదస్సు ఉపయోగపడుతుంది అని చెప్తున్నామనమాట. ఓకేనండి. ఛానెల్‌నయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై జేస్తాను. ఆల్రెడీ మన ఛానెల్‌లో గ్రూప్ 2కి సంబంధించి అన్ని వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశాము. ఒకసారి అవి చూడండి. ఓకేనా?